హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరు చపాతీలు ఎన్ని రకాలు చేస్తారు? నేనైతే చాలా రకాలు చేస్తాను. ఇవాళ గోబీ పరాటా ఇలా మసాలాతోని ఈజీగా అలాగ తెంపుతూ వేడివేడిగా పెరుగుతో తింటుంటే ఆ రుచే వేరే కదా. ఓకే, రెడీ, లెట్స్ మేక్ గోబీ పరాటా. వచ్చేయండి చేద్దాం. మీలో ఎవరికి కొబ్బరి అంటే ఇష్టం? నాకైతే యావరేజ్గా ఇష్టం, కానీ దాంతో చేసే వెరైటీస్ చాలా ఇష్టం. ఇవాళ మీ అందరికీ నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ గోబీ పరాటా మీ అందరికి చేసి చూపిస్తాను. ముందు మన్ని కట్ చేసి నీట్గా కడిగి ఆరపెట్టుకోవాలి. తర్వాత ఒక గ్రేటర్, స్క్రాపర్ ఏదైనా తీసుకొని బాగా గుండగా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. మీడియం సైజ్ గోబీ పరాటాకి ఒక 2 ఆనియన్స్ చాలు, కావాల్సినంత పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మనం పొయ్యి పెట్టుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అన్నీ బాగా వేయించాలి కదా. దాంట్లో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, దాని తర్వాత ఆనియన్స్ అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత అది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. అది కూడా బాగా వేగాలి. వేగిన తర్వాత మనం ఆ గ్రేట్ చేసిన కొబ్బరి ఉంది కదండి, అది కూడా వేసేసుకోవాలి. ఆ కొబ్బరి అంతా బాగా కలపాలి. కలిపిన తర్వాత దాంట్లో కావాల్సిన ఐటమ్స్ పసుపు, ఉప్పు, తర్వాత కారం, తర్వాత జీలకర్ర పొడి, ఇవన్నీ బాగా వేసి కావాల్సినంత రుచి తగ్గట్టు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ అస్సలు వేయకుండా మిక్స్ చేసి ఒక మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. అంతలో మనం చపాతీ ముద్ద రెడీ పెట్టుకోవాలి. చాలా సాఫ్ట్గా, చూడండి ఎంత మెత్తగా పెట్టానో అలాగా కలిపి పెట్టుకోవాలి. అది ఒక హాఫ్ అన్ అవర్ పెడితే ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు మనం చూసారా అంత బాగా మగ్గిపోయింది. దాంట్లో వాటర్ కూడా అస్సలు వేయలేదు, చాలా సాఫ్ట్గా మెత్తపడిపోయింది. దాంట్లో కొంచెం ఎక్కువ కొత్తిమీర వేయండి, చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం చేద్దాం. కొంచెం ముద్ద తీసుకొని ఇలాగా లోటాలాగా చేసుకోవాలి. దాంట్లో కొంచెం ఎక్కువే గోబీ పెడితే చాలా టేస్ట్ వస్తుందండి, లేకపోతే చపాతీ ముద్ద తిన్నట్టే ఉంటుంది. సో ఎక్కువ పెట్టేసి చూసారా ఇలా నీట్గా క్లోజ్ చేసుకోవాలి. అంతే, ఇంకేం లేదు. కొంచెం జాగ్రత్తగా చేయాలి. అలవాటు ఉన్న వాళ్ళు ఈజీగా చేస్తారు, కానీ ట్రై చేయండి అంతే. దాని తర్వాత చపాతీలు ఇలాగా స్టార్టింగ్ది కొంచెం క్రాస్లు వస్తాయి, పర్వాలేదు, కానీ ట్రై చేయండి. ఇలా బయటకు వస్తున్న టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఆ మసాలా, ఆయిల్ లేకపోతే బటర్ వేసి వేపుతాం కదా, అది ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో ఇలా 2 వైపులు వేయించిన తర్వాత ఆయిల్ అయినా, నెయ్యి అయినా, బటర్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. అప్పుడప్పుడు నెయ్యి వేస్తాను, అప్పుడప్పుడు ఆయిల్ వేస్తాను, మన ఇష్టమే. సో ఇలాగ దూరగా వేయించేసుకోవాలి. నేను చపాతీలు చాలా బాగా చేస్తానండి, మా ఇంట్లో ఫేవరెట్. అన్ని వెరైటీలు చేస్తాను. ఇలా లైన్గా నేను చేస్తూనే ఉన్నాను. మా పిల్ల ఫుల్ లాయిన్ చేశారు. చూసారా ఆల్రెడీ కర్రీ అయిపోయింది కూడా దాంట్లో కడాయిలోనే. అంత ఇష్టం. ఆకల్లో ఉన్నప్పుడు ఇలాగ వేడిగా చేస్తే చాలా బాగుంటుంది. అది కూడా సీజన్లో టైంలోనే ఫ్రెష్గా దొరుకుతాయి కదా, అప్పుడు చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది. సో అంతే, చూసారా ఎంత బాగా దాంట్లో మిక్స్ అయిపోతుంది ఆ మసాలా ఆ చపాతీలోన. తింటుంటే ఆ రుచే వేరే. అదిగో ఇది కూడా బాగా వేగిపోయింది. అసలు మిగలదండి. ఒక్క చపాతీ మిగిలినా కూడా ఎక్కువే. సో ఎన్ని చేసినా కంప్లీట్ అయిపోతూనే ఉంటుంది. అంతే. ఇది మనం పెరుగు, ఆనియన్ సాస్ ఉత్తిదిన అలాగే తినేయచ్చు. నేను యాజ్ ఇట్ ఈస్గా తిన్నాను. చాలా టేస్ట్. ఆకల్లో ఉన్నానండి. చూసారా లేస్గా చపాతీ ఎలా ఈడుస్తుందో అలాగా ఓపెన్ అవుతుంది. ఆ మసాలాతో తింటే ఆ టేస్టే వేరే. మీ అందరికి కూడా ఇష్టం వేస్తుంది కదా, ట్రై చేయండి. ఎంజాయ్.